హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే అమూల్య విశ్వాని పెళ్లి చేసుకున్నందుకు రామరాజు ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వేదవతి అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మదా ప్రేమ వేదవతిని ఓదార్స్తూ ఉంటారు. అత్తయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అమూల్య అలాంటిది కాదు అని నర్మదా అంటూ ఉంటే, ఏంటే ఏంటే ఇంకా దాన్ని సమర్థిస్తున్నావు? అమ్మా, నేను పెళ్లి చేసుకొచ్చాను, నన్ను ఆశీర్వదించండి అని దాని నోటితో చెప్పింది కదే, అది నా కడుపున చెడ పుట్టింది, పుట్టగానే చనిపోయినా అయిపోవు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. వేదవతి అలా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే రామరాజు అలవాట్లాగానే అమూల్య, అమ్మ అమూల్య అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. రామరాజు అమూల్యని కలవరించడం చూసి అందరూ ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు. రే, అమూల్య ఎక్కర్రా, నా బంగారు తల్లి ఎక్కర్రా అని రామరాజు అంటూ ఉంటే అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే వేదవతి, ఇంకెక్కడి అమూల్య అండి, ఆ అమూల్య మన పరువు గంగలో కలిపి అది ఆ విశ్వాగాన్ని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. లేదు, నా బిడ్డని ఆ రాక్షసులు బ్రతకనివ్వరు, నా బిడ్డని చంపేస్తారా, వెళ్ళి నా కూతుర్ని తీసుకొచ్చుకుంటాను అని రామరాజు అంటూ ఉంటే ఇక అందరూ రామరాజుని ఆపుతూ ఉంటారు. రేయ్, నా శత్రువు కొడుకుని నా బిడ్డ పెళ్లి చేసుకునుడేంద్రా, దాన్ని బ్రతకనివ్వర్రా, చంపేస్తారు, వెళ్ళి నా బిడ్డని తెచ్చుకుంటాను అని రామరాజు అంటూ ఉంటే, నాన్న, చెల్లె వాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, మళ్ళీ మన ఇంటికి ఎలా వస్తుంది అని అంటూ ఉంటే రామరాజు కుప్పకూలిపోయి, నా బిడ్డని వాళ్ళు బ్రతకనివ్వరు, దాన్ని చంపేస్తారు అని రామరాజు ఒక్కసారిగా గుండె పగిలేలా ఏడుస్తాడు. దాంతో రామరాజుకి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయి పడిపోతాడు. రామరాజు అలా పడిపోవడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా భద్రావతి సేనాపతి మేడ మీద నుండి చూస్తూ ఉంటారు. రామరాజుని అలా తీసుకెళ్తూ ఉండడం చూసి ఇద్దరు ఒక్కసారిగా చాలా సంతోషపడతారు. మరో పక్క వేదవతి అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. రే సేనాపతి, మనం అనుకున్నది సాధించాంరా, ఎలాగైతేనేం ఆ రామరాజు గుండె పగిలి చస్తాడు అని ఇక భద్రావతి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. మరో పక్క అమూల్య గదిలో కూర్చొని ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్నలు అన్న మాటలే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విశ్వ అక్కడికి వెళ్ళి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏయ్, ఏంటే, నేను నీ మెల్లో తాళి కట్టానా, ఇది కొత్త డ్రామానా అని అనగానే అమూల్య కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటే, ఏం మాట్లాడవేంటి, నేను నీ మెడలో తాళెప్పుడు కట్టాను అని అనగానే ఇక అమూల్య, మరి రాత్రంతా నీతో ఉన్నానని చెప్పావు కదా, నీతో నిజంగానే ఉన్నానా అని అనగానే ఇక విశ్వ, అది మీ వాళ్ళు గుండె పగిలేలా ఏడవాలని, మీ పరువు పోవాలని నేను చేశాను అని అనగానే, నేను మా నాన్న పరువు నిలబెట్టాలని నేను ఇలా చేశాను అని అనగానే విశ్వ షాక్ అయిపోతాడు. అంటే ఏంటే, ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావా అని అనగానే, చూడు, సంతోషంగా ఉండడం కాదు, ఇన్ని రోజులు మీరు మా కుటుంబం మీద కోపంగా ఉన్నారని అనుకున్నాను, కానీ ఇంత పగతో ఉన్నారని నాకు రాత్రి నీ మాటలు వింటేనే అర్థమైంది. ఈరోజు నీ వల్ల మా కుటుంబం ఎంతో బాధపడుతుంది, మా నాన్న తన పరువు పోయినందుకు కుమిలిపోతున్నాడు, మా కుటుంబాన్ని ఇంతలా బాధ పెట్టిన నిన్ను, మీ కుటుంబాన్ని నేనెలా సంతోషంగా ఉండనిస్తాననుకున్నావు,
అంతకంత ప్రతీకారం తీర్చుకుంటాను. మా వాళ్ళని మీరు పెట్టిన బాధకి 100 రెట్లు మీరు అనుభవించేలా చేస్తాను. నువ్వు, మీ అత్తయ్య, మీ నాన్న ఎన్ని ఘోరాలు చేశారు, వాటన్నిటికీ బదులు తీర్చుకోవడం కోసమే ఎడమ కాలు పెట్టి నీ ఇంట్లో అడుగు పెట్టాను అని అనగానే ఇక విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఏంటే, ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే, నేను మా నాన్న రామరాజు కూతుర్ని. ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన పట్టుదలే నాకు ధైర్యం, కొండంత అండ అని అంటూ ఉంటే, ఇప్పుడు నిన్ను చంపితే నన్నెవరేం చేస్తారే అని అంటాడు. ఏరా, చంపేవాడివైతే నన్ను ఎప్పుడో చంపేసేవాడివి. నువ్వు నన్ను ఏం పీకలేవు. నువ్విక్కడ నన్నేదైనా చేస్తే మా అన్నయ్యలు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రాణాలతో ఉంచుతారు అనుకుంటున్నావా? నేనిక్కడ క్షేమంగా ఉన్నంత వరకే నువ్వు ప్రాణాలతో ఉంటావు. నాకు చిన్న అపకారం జరిగినా మా వాళ్ళు నీ ప్రాణాలు తీసేస్తారు, జాగ్రత్త అని అమూల్య విశ్వాకి వార్నింగ్ ఇస్తూ ఉంటే విశ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇంతలోనే భద్రావతి సేనాపతి చాలా సంతోషపడుతూ అక్కడికి వస్తారు. రే విశ్వ, మనం అనుకున్నది సాధించాంరా. మొత్తానికి నా మేనల్లుడు నా పరువు నిలబెట్టాడు అని అంటూ ఉంటే ఇక అమూల్య విశ్వ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఏంటత్తా, ఏం జరిగింది? ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అంటూ ఉంటే, రేయ్, ఆ రామరాజు గాడు అవమానంతో గుండె పగిలి చచ్చారా అని అనగానే అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక విశ్వ సంతోషపడుతూ, ఏంటత్తా, నువ్వు చెప్తుంది నిజమా? ఆ రామరాజు గాడు చచ్చాడా అని అనగానే, అవునరా, చచ్చాడు. వాడి ముద్దుల కూతురు నీతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చినందుకు ఆ రామరాజుగాడు గుండె ఆగిపోయింది. ఇందాకే వాడి కొడుకులు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే చూశాను. నాకు తెలిసి దారిలోనే ఆ ప్రాణం గాల్లో కలిసిపోయి ఉంటుంది అని భద్రావతి అంటూ ఉంటే ఈ అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న అని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. నేను వెంటనే మా నాన్నని చూడాలి అని వెళ్తూ ఉంటే ఇక విశ్వ అమూల్య చెయ్యి పట్టుకొని ఆపుతాడు. ఎక్కడికే వెళ్తున్నావు అని అనగానే, విశ్వ, నేను మా నాన్నని చూడాలి, నన్ను వెళ్ళనివ్వు అని అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళేదే లేదు. నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ మీ నాన్న కోలుకుంటాడు. అది ఎప్పటికీ జరగకూడదు. మీ నాన్న చావు వార్త వినేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు అని ఇక విశ్వ అమూల్యని గదిలో వేసి బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క రామరాజుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ ఐసీయూలో రామరాజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రామరాజుకి కాస్త మెలకువ వచ్చి, అమ్మా అమూల్య, నా బంగారు తల్లి అమూల్య అని కలవరిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన డాక్టర్కి విషయం మొత్తం అర్థమైపోతుంది. ఇక బయటికి రాగానే చందు, సాగర్, ధీరజ్లు డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఆయనకి ఏ ప్రమాదం లేదు కదా అని అనగానే, చూడండి, ఆయన చాలా స్ట్రెస్లో ఉన్నాడు. గుండె భారంతో ఆయనకి ఇలా గుండెపోటు వచ్చింది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. మరిప్పుడు మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ అని అంటూ ఉంటే, ఆయనకి ఇప్పుడే ఏమీ చెప్పలేము, కానీ ఆయన ఏదో విషయం గురించి చాలా బాధపడుతున్నాడు. అమూల్య అంటే ఎవరు అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తను మా చెల్లెలు డాక్టర్ అని అనగానే, మీ నాన్నగారు మీ చెల్లెల్ని బాగా కలవరిస్తున్నారు. ఒక్కసారి మీ చెల్లెల్ని ఇక్కడికి తీసుకురండి. అలాగైతేనే ఆయన తొందరగా కోలుకోగలరు. లేకపోతే ఆయనని బ్రతికించడం చాలా కష్టమవుతుంది అని డాక్టర్ చెప్పగానే ఇక చందు, సాగర్, ధీరజ్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్ మీరు అనేది అని అంటూ ఉంటే, మేము తన శరీరానికి వైద్యం చేయగలం, కానీ అతని మనసుకి కాదు కదా. ఆయన తన కూతుర్ని చూడాలని అనుకుంటున్నాడు. ఒక్కసారి మీరు అమూల్యని ఇక్కడికి తీసుకురండి. తనని చూస్తే ఆయన తొందరగా కోలుకుంటాడు అని అనగానే ఇక అందరూ ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఇక సాగర్, రేయ్, ఇప్పుడేం చెయ్యాలరా? నాన్న కోలుకోవాలంటే అమూల్య ఇక్కడికి రావాలి.
ఇప్పుడు అమూల్య ఇక్కడికి వస్తుందా అని అనగానే ఖచ్చితంగా వస్తుందిరా, నాన్నంటే అమూల్యకి ప్రాణం, అమూల్య ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటే అమూల్య వస్తుంది. కానీ ఆ మనుషులు, ఆ రాక్షసులు అమూల్యని ఇక్కడికి రానివ్వర్రా. మన నాన్న ఎప్పుడెప్పుడు చనిపోతాడా అని వాళ్ళు ఆశపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా అమూల్యని తోలర్రా అని అనగానే, లేదురా, అమూల్య గురించి నాకు తెలుసు, నాన్న కోసం అమూల్య ఏమైనా చేస్తుంది. ఖచ్చితంగా ఆ విశ్వగారిని, భద్రావతిని ఎదిరించైనా సరే నాన్నని కాపాడుకోవడానికి హాస్పిటల్కి వస్తుందిరా అని అనగానే ఇక ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారి అమూల్యకి ఫోన్ చేసి మాట్లాడాలి అని అమూల్యకి ఫోన్ చేస్తారు. కానీ విశ్వ అమూల్య ఫోన్ని లాక్కొని ఎక్కడో పెట్టేస్తాడు. అమూల్య ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక సాగర్, చందు, ధీరజ్లైతే చాలా అప్సెట్ అవుతాడు. ఏం చేయాలి, అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే, రే ఎలాగైనా అమూల్యని ఇక్కడికి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది. రే, ప్రేమ వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ నా దగ్గరుంది, ఒక్కసారి ఆ అత్తయ్యకి ఫోన్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందేమో అని అనగానే, సరేరా నువ్వు ఫోన్ మాట్లాడు అని అంటారు. ఇక ధీరజ్ పక్కకి వెళ్ళి రేవతికి ఫోన్ చేస్తాడు. ధీరజ్ నుండి ఫోన్ రాగానే రేవతి, ఇదేంటి ధీరజ్ ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు బాబు అని అంటాడు. ఇక ధీరజ్, అత్తయ్య ఒక్కసారి మా చెల్లెలకి ఫోన్ ఇస్తారా అని అనగానే ఇక రేవతి, లేదు బాబు, అమూల్యని గదిలో వేసి బంధించారు, తనని బయటికి రానివ్వడం లేదు అని అంటూ ఉంటే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడు మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, అమూల్యని కలవరిస్తున్నారు, డాక్టర్ గారు అమూల్య వస్తేనే నాన్న కోలుకుంటాడని చెప్తున్నారు, దయచేసి ఒక్కసారి మా చెల్లికి ఫోన్ ఇవ్వండి అని అనగానే ఇక రేవతి, అలాగే బాబు అని ఇక ఎవ్వరూ లేనిది చూసి అమూల్య దగ్గరికి వెళ్తుంది. ఇక అమూల్య దగ్గరికి వెళ్ళి, అమ్మ అమూల్య, మీ అన్నయ్య ఫోన్ మాట్లాడతాడంట అని అనగానే అమూల్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి ఫోన్ తీసుకొని, హలో అన్నయ్య అని అంటాడు. ఇక ధీరజ్ అమూల్య పిలుపు విని చాలా ఎమోషనల్ అవుతాడు. అమ్మ అమూల్య అని అనగానే, ధీరజ్ అన్నయ్య చెప్పన్నయ్య, నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే, ఇక్కడ నువ్వు చేసిన పనికి నాన్న చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడమ్మా, నిన్ను చూడాలని నిన్నే కలవరిస్తున్నారు, డాక్టర్ నువ్వు వస్తే తప్ప నాన్న కోలుకోడని చెప్తున్నారు, నువ్వు ఎలాగైనా మన నాన్నని కాపాడడానికి హాస్పిటల్కి రావాలమ్మా అని అనగానే అమూల్య, ఏంటన్నయ్య అలా అడుగుతున్నావు, మన నాన్నని నేను కాపాడుకుంటాను, ఖచ్చితంగా నేను వస్తున్నానన్నయ్య అని అమూల్య ఫోన్ కట్ చేసి ఇక చాలా కంగారుగా బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అమూల్యకి ఎదురుగా విశ్వ, భద్రావతి ఆపుతూ ఉంటాడు. ఎక్కడికే అంతలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు, మీ నాన్న నీ పేరే కలవరిస్తున్నారంట, నువ్వు అక్కడికి వెళ్తేనే కానీ మీ నాన్న బ్రతకడని చెప్పుకుంటున్నారు, అంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి మీ నాన్న ప్రాణాలు కాపాడాలి అనుకుంటున్నావా అని అంటూ ఉంటే, విశ్వ మర్యాదగా అడ్డు తప్పుకో, నేను వెంటనే మా నాన్నని చూడాలి అని అంటూ ఉంటే, లేదు నిన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే ఇక అమూల్యకి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక భద్రావతి, చూడు మేము కోరుకున్నదే అది, మేము ఎంత ప్లాన్ చేసింది మీ నాన్న చావు చూడాలనే, వాడు అవమానంతో పరువు పోయిందని గుండె పగిలేలా ఏడ్చి చావాలి అనుకున్నాం, అది ఈరోజు నెరవేరబోతుంది, మీ నాన్న అక్కడ చచ్చేంత వరకు నిన్నిక్కడ అడుగు బయట పెట్టనివ్వం, మర్యాదగా నోరు మూసుకొని లోపలికెళ్ళు అని అంటుంది. భద్రావతి అలా అనేసరికి అమూల్యకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా భద్రావతి చెంప పగలగొడుతుంది. అది చూసి ఇక భద్రావతి, విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏయ్ మాతేనే కొడతావా అని అంటూ ఉంటే, నిన్ను కూడా కొడతానురా, నన్ను ఇప్పుడు వెళ్ళకుండా ఆపితే మీ ఇద్దరిని కొడతాను అని అనగానే
ఇక ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటే, నన్ను ఇంతవరకు మా అమ్మ నాన్నే కొట్టలేదు, నువ్వు కొడుతున్నావా అని అంటూ ఉంటే, అలా కొట్టలేరు కాబట్టే మీరు ఇలా తయారయ్యారు. అక్కడ మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని తెలిసినా కూడా నన్ను వెళ్ళనిస్తలేరంటే మీరు ఎంత క్రూరంగా మూర్ఖంగా ఆలోచిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. చూడండి, ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా నా ఫ్యామిలీని బాధ పెట్టాలని చూస్తే నేను ఊరుకోను. నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను, నన్ను ఎవరు ఆపుతారో ఆపుకోండి అని అమూల్య విశ్వ భద్రావతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది. అందరూ అమూల్య కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అమూల్య ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ ఐసీ దగ్గరికి వస్తూ ఉంటే అమూల్యని చూసి చందు, సాగర్, ధీరజ్లు చాలా ఎమోషనల్ అవుతారు. అన్నయ్య అన్నయ్య నాన్న ఎక్కడున్నాడు, నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది అని అనగానే అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు. అమూల్య అంటే అని అనగానే నేనే డాక్టర్, నేనే అమూల్యని అని అంటూ ఉంటే నీకోసమే వెయిట్ చేస్తున్నామమ్మా, ఇందాకటి నుంచి మీ నాన్న నిన్నే కలవరిస్తున్నాడు, పదమ్మా అని చెప్పి ఇక రామరాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రామరాజు అలా బెడ్ పైన చూసి అమూల్య చాలా ఎమోషనల్ అవుతుంది. నాన్న అని ఇక ఏడుస్తూ ఉంటుంది. రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు చెయ్యి పట్టుకోగానే ఒక్కసారిగా రామరాజు స్పృహలోకి వస్తారు. తన ఎదురుగా తన కూతురు అమూల్యని చూసి రామరాజు చాలా ఎమోషనల్ అవుతారు. అమ్మ అమూల్య, బంగారు తల్లి, వచ్చేసావా అమ్మా అని ఏడుస్తూ ఉంటే ఇక అమూల్య రామరాజు చెయ్యికి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. నాన్న, నా వల్లే నాన్న నీకు ఈ పరిస్థితి అని ఏడుస్తూ ఉంటుంది. లేదమ్మా, నాకు బాగా తెలుసు, నా కూతురు నేను తల ఉంచుకునే పని ఎప్పటికీ చేయదని, కానీ ఎక్కడో ఏదో జరిగింది, అది నువ్వు మాతో చెప్పడం లేదు, అసలు ఏం జరిగిందమ్మా అని అనగానే ఇక అమూల్య, నాన్న నేను నీ కూతుర్ని నాన్న, ఎప్పటికీ తప్పు చేయను, అసలు ఏం జరిగిందంటే అని అమూల్య మొత్తం విషయం చెప్తుంది. ఆ రోజు రాత్రి వల్లి వదినే విశ్వతో మాట్లాడమని నన్ను బయటికి తీసుకొచ్చింది. అప్పుడు ఆ విశ్వ నన్ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. రాత్రంతా మేమిద్దరం ఒకే గదిలో ఉన్నాము. వాడు నా ఒంటి మీద చెయ్యి వేయకపోయినా కూడా ఏదేదో జరిగినట్టు సీన్ క్రియేట్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటే నీ పరువు నిలబడుతుందని అలా అని నా మెడలో తాళి కట్టకుండా వాడు మనల్ని చీట్ చేయాలని చూశాడు. కానీ నేను ఆ తాళిని మెడలో వేసుకొని నీ పరువు నిలబెట్టాలనుకున్నాను నాన్న, అంతేకాని నీ కూతురు నీ పరువు పోయేలా ఏ పని చేయలేదు అని అనగానే రామరాజు చాలా ఎమోషనల్ అయిపోయి అమూల్యని హగ్ చేసుకుంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.